తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి నూతన సర్పంచ్ల ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా మన బైంస మార్కెట్ కమిటీ చైర్మన్ సింధే ఆనందరావు పటేల్ గారు ఈరోజు పాంగ్రి గ్రామ సర్పంచ్ అయినటువంటి జోగదండి ఆకాష్ పటేల్ గారి యొక్క ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సర్పంచ్కు శాల్వతో సన్మానించి స్వీటు తినిపించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాల ప్రజలకు అందరికీ ఎప్పటికెప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళ కష్టాలను గుర్తించి వాళ్ళకి ఎప్పుడు మీ వంతుగా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్ళాలని అక్కడ సూచించడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏ సమస్య ఉన్న గ్రామంలో మీరు మాకు చెప్తే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీ గ్రామానికి ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తామని అక్కడ తెలియజేయడం జరిగింది. ఇక అంతేకాకుండా ఆకాష్ పటేల్ గారు మాట్లాడుతూ ఈ గ్రామం నాకు ఎంతో నమ్మకంతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరి సమస్యలకు నేను పరిష్కారం చేస్తానని అక్కడ తెలియజేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వార్డు సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. గ్రామ పంచాయతీ సర్పంచ్నైన నేను జోగదండి ఆకాష్ పటేల్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిష్టతో ప్రమాణం చేయుచున్నాను. ఈరోజు చాలా శుభదినము. పాంగ్రి గ్రామ పంచాయతీ అంటే నాకు సంబంధం ఉన్న గ్రామ పంచాయతీ. నేను 15 సంవత్సరాలు సర్పంచ్గా ఇక్కడ పనిచేయడం జరిగింది. ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారంగానే మనం గెలుపు పొందుతాం. మరి ఈరోజు ఈ సమావేశానికి స్పెషల్ ఆఫీసర్గా డాక్టర్ విఠల్ గారు, మరి కొత్తగా ఎన్నికైన సర్పంచ్ ఆకాష్ గారు, ఉప సర్పంచ్ గారు, మెంబర్ గారు, అందరు మెంబర్లు, మహిళలు, మరి ఇక్కడ ఉన్న పెద్దలు, గ్రామ పెద్దలు, సెక్రటరీ గారు, ఏఎన్ఎం గారు, అందరికీ నమస్కారం. మనకు ప్రజలు గెలిపించిన తర్వాత మన అందరిపైన బాధ్యత పెరుగుతుంది. సర్పంచ్ అంటే ఆషామాషిగా కాదు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా, లైట్ కానీ, వాటర్ సప్లై కానీ, డ్రైన్స్ కానీ, ఇవి ముఖ్యమైన సమస్యలు. దీని మీద మనం తప్పకుండా దృష్టి సారించాలి. తర్వాత మనకు ఒక బాధ్యత వచ్చిన తర్వాత తెలుసో తెలక ఎవరేమన్నా మాట్లాడిన సుఖం మనకి ఓపిక ఉండాలా. ఎందుకంటే మనం గెలిచిన తర్వాత మనం ఒక బాధ్యతతోని